ఇద్దరు కలవబట్టే వచ్చింది అది, అంతే కదా. అని చాలా హ్యూమన్ బీయింగ్ మనిషి అండి అది. ఎవరు చెప్పారు? చరిత్ర సృష్టించాడుగా. ఇండియాలో ఫేమ్ ఉన్న పొలిటీషియన్ లీడర్ అయ్యాడు ఆయన, అంతే కదా. మొన్న ఇది సర్వేలో కూడా తేల్చారుగా నెంబర్ 2 అని. అది స్ట్రైక్ రేట్ వదిలేండి. అసలు ఇండియాలో పొలిటీషియన్స్లో ఉన్న ఫేమ్ నెంబర్ 1 వ్యక్తి మోడీ, రెండో ఆయన ఇంకా ఎవరున్నారు, మూడో వ్యక్తి పవన్ కళ్యాణేగా. పర్వాలా, ఎవరు చూడాల. అదే అన్నా, ఆయన టాప్. నాకు అంత ఇద్దరు కలిసి అలా కాదు. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఏమని, 10 అవును 10 మద్దతు కాదు. ఆయన ఏమన్నారంటే 10-15 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబే, నేను డీసీఎంగానే ఉంటాను, డిప్యూటీ సీఎంగానే అన్నాడు. నెక్స్ట్ అవుతారో తెలియదు. ఒకవేళ అవ్వాలన్నా కూడా ఛాన్స్ ఇస్తాడు చంద్రబాబు. రైట్, ఉంటుంది. మంచి వ్యక్తి, హ్యూమన్ బీయింగ్ వ్యక్తి. అసలు పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్గా తెలుసు నాకు. తర్వాత ఆయన మాట్లాడే మాటలు తీరు తెలుసు. కానీ కొన్ని ఏది ఇప్పుడు చెప్తున్నా, బాగా లేని ఉన్నారు, ఏది మాలాంటోళ్ళు, వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, అలాంటివి పట్టించుకోమనండి. ఒక వ్యక్తి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన సూపర్ అన్న. ఆయన సూపర్. ఎందుకు సూపర్? ఏం సూపర్ అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు సూపర్? ఏం సూపర్ అంటే మాటల్లో కానీ చెప్పింది చేస్తాడు. ఓకే, అనకూడదు కానీ చిరంజీవి తమ్ముడు కాబట్టి చెప్పింది చేస్తాడు. ఆయన చెప్పాడంటే కంపల్సరీ చేస్తాడు. గెలిచిన తర్వాత అతని పనితీరు ఎలా ఉంది? గెలిచిన తర్వాత కాదు, గెలక ముందు కూడా ఉంది. అదొకే, అధికారం రాక వరకు ఓకే. గెలిచిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటే? ఇప్పుడు సూపర్, బాగుంది. డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. బాగుంది. అంటే చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేశారు, అసలు రాజకీయాలకే పనికిరాడు అన్నారు. ఆయన నించోబెట్టి బట్టలు కూడా తీసేస్తాడు. ఎవరినైనా సరే నించోబెట్టి నువ్వెంతరా బాబు అంటాడు. తప్పుని తప్పుగా చూపించాడు, ఎవరికి నచ్చడు. తప్పుని తప్పుగా చూపించాడు, ఎవరికి నచ్చడు. ఆయన ఇప్పుడు సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి మనం 300 మంది చెప్పులు కొన్నారు గిరిజనులకు ఆయన పవన్ కళ్యాణ్. అది కామన్ అన్న, అలాంటివి ఏముంది? అంటే మీ అభిప్రాయంలో ఇలా సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయ నాయకులు ఇప్పుడు చూసారా? చూడాల. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవకాశం ఉందంటే ఫైనల్ ఒక్క మాటలో మీ అభిప్రాయంలో? 100కి 100 అవుతారు. ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద? పవన్ కళ్యాణ్ కానీ వేరే చేశారంటే వాటికి ఈ ప్రభుత్వం నెక్స్ట్ ఉండదు. ఓకే,